హలో! హాయ్ ఎవ్రీవన్. చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. ఇక కంటిన్యూగా మనం వీడియోస్ చేద్దాం. ఈరోజు చిన్న టాపిక్. మనం లాస్ట్ వీడియోలో 1, 2, 3 ప్యాటర్న్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం డబుల్ బాటమ్ అండ్ డబుల్ టాప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం డబుల్ టాప్ గురించి చూద్దాం. డబుల్ టాప్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఒక అప్ ట్రెండ్‌లో ప్రైస్ రిజెక్ట్ అవ్వాలి. ఒక అప్ ట్రెండ్‌లో ప్రైస్ రిజెక్ట్ అవ్వడం అంటే ఎలా అంటే హైయర్ హైస్, హైయర్ లోస్ ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఒక రెసిస్టెంట్ దగ్గర లేదా సెల్లర్స్ ఎక్కువ ఆసక్తిగా ఉండే చోట అక్కడ ఏం జరుగుతుందంటే ఒక హై ఏర్పడి హైయర్ హై నెక్స్ట్ హై దానికంటే హై కాకుండా ఈ విధంగా ఇంకొక టాప్ అనేది ఏర్పడుతుంది. ఈ హై ఉందా, ఇక్కడ మనం బాగా గమనించామంటే ఈ హై కంటే ఈ హై చాలా హైలో ఉంది, ఈ హై కంటే ఈ హై చాలా హైలో ఉంది, లోస్ చూసారంటే ఈ లో కంటే ఈ లోస్ అనేది హైలో ఉంది. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ చూడండి ఈ హై ఇక్కడ ఏర్పడింది. నెక్స్ట్ హై ఎలా ఉంటదంటే ఇంచుమించు మరీ ఎక్కువ హై కాకుండా తక్కువ హై ఏర్పడడం గానీ ఇలా. అంటే ఈ హై కంటే ఈ హై చాలా తక్కువలో హై ఉండడం. లేదా ఈ హై కంటే ఈ హై కొంచెం తక్కువలో ఇక్కడే హై ఉండడం. లేదా ఈక్వల్‌గా హై ఉండడం. ఇలా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు దీన్ని డబుల్ టాప్ అంటాం. ఇది ఫస్ట్ టాప్, ఇది సెకండ్ టాప్. ఇక్కడ మనకి ఒక లో అన్నది ఏర్పడింది గదా! ఈ లోని మనం నెక్ లైన్ అంటాం. సో, ఎప్పుడైనా గానీ ఈ నెక్ లైన్‌ని మనం ఇలా డ్రా జేసుకోవాలి ఒక లైన్. ఈ నెక్ లైన్‌ని ప్రైసు బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. దీన్ని మనం డబుల్ టాప్ ప్యాటర్న్ అని అంటాం. ఈ డబుల్ టాప్ ప్యాటర్న్‌లో మనకి ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతాయంటే ఒక రెసిస్టెంట్ దగ్గర ఏర్పడితే బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అలా గాకుండా మిడిల్‌లో ఏర్పడితే అవి పెద్దగా మనకు వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. కానీ మనకు బెటర్ ప్రాబబిలిటీ రెసిస్టెంట్ దగ్గర ఉంటుంది. సేమ్ డబుల్ బాటమ్. డబుల్ బాటమ్ అంటే ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి. ఒక డౌన్ ట్రెండ్ ఉండాలి. అంటే మనకి హైయర్ లోస్, లోయర్ హైస్ అనేది ఏర్పడుతుంది. ఒక సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు ఒక లో అన్నది ఏర్పడి నెక్స్ట్ కొద్దిగా హై ఏర్పడి నెక్స్ట్ వచ్చే లో అన్నది ఈక్వల్‌గా గానీ లేదా కొద్దిగా ఇంచుమించు ఎక్కువ తేడా లేకుండా మళ్ళీ అక్కడే రిజెక్ట్ అయ్యి ప్రైసు పైకి పెరిగితే దీన్ని డబుల్ బాటమ్ అంటాం. ఇక్కడ ఉంది గదా! దీన్ని మనం నెక్ లైన్ అంటాం. దీన్ని మనం ఇలా డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే నెక్ లైన్‌ని బ్రేక్ అవుతుందో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి ఫస్టు. ఫస్టు డబుల్ టాప్‌లో ఏమైంది? ఒక లెవెల్‌కి ప్రైజొచ్చి ఆ లెవెల్‌లో ఎక్కువ మంది సెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ రిజెక్ట్ అయింది గదా! మనకి. ఇక్కడ నుంచి సెల్లర్స్ యాక్టివ్ అయ్యి ఇక్కడ ఏమైంది? ఇక్కడ బయర్స్ అప్ సైడ్‌కి తీసుకెళ్లారు. ఈ ప్రైస్‌కొచ్చినప్పుడు ఈ ప్రైస్ నుంచి సెల్లర్స్ యాక్టివ్ అయ్యి ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చారు. సో, ఒకేసారి కిందకొస్తుందంటే అంత ఒకేసారిగా రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ ఉంటారు గాబట్టి చాలామంది వీళ్ళందరూ కొద్ది కొద్దిగా ఎగ్జిట్ అవుతారు. సో, మళ్ళీ అప్ సైడ్‌కి తీసుకెళ్తారు. మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ మళ్ళీ వెరీ హైగా అయితే తీసుకెళ్ళలే కదా! తీసుకెళ్ళుంటే ఇది మళ్ళీ అలానే కంటిన్యూ అయ్యేది. కానీ ఇంచుమించు అదే ప్రైస్ లెవెల్‌లో మనకేమైంది? మళ్ళీ సెల్లర్స్ కిందకి తీసుకొచ్చారు. అంటే ఈ లెవెల్ ప్రైస్ అన్నది కొద్దిగా హైగా భావిస్తున్నారు. సో, అంటే దాని మీనింగ్ ఆల్రెడీ ఎక్కువ పెరిగింది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ అన్నది ఉన్నది. సో, చాలామంది అక్కడ సెల్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. సో, ఇక్కడి నుంచి ప్రైస్ కిందకి పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వెంటనే తీసుకోకుండా ఈ నెక్ లైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది అగ్రెసివ్‌గా తీసుకోవడం. నెక్స్ట్ ఎంట్రీ ఎలా ఉంటదంటే, ఒకవేళ మీరు అగ్రెసివ్‌గా తీసుకోకంటే కొన్ని టైమ్స్‌లో మనకి రీటెస్ట్ అవుతుంది. ఈ నెక్ లైన్ దగ్గరికి ప్రైస్ అన్నది. పైకి మళ్ళీ వచ్చి మళ్ళీ కిందకి పడుతుంది. ఇక్కడైనా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే రీటెస్ట్ క్యాండిల్ వస్తుందో ఆ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది కొద్దిగా సేఫ్ ఎంట్రీ అవుతుంది. ఎందుకంటే సేఫ్ అంటున్నానంటే ఒక్కొక్కసారి ప్రైసు ఇలా బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే పైకి కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటప్పుడు స్టాప్ లాస్‌లు పడతాయి. ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఏమంటే ఈ రీటెస్ట్‌లో అప్ ఎళ్లి మళ్ళీ కిందకొచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా కిందకే ప్రైస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే సెల్లర్స్ ఎక్కువ మంది యాక్టివ్‌గా ఉండారు. దేనితో పోల్చుకుంటే ఈ స్ట్రెయిట్‌గా బ్రేక్‌ఔట్ అయ్యేదానికంటే
ఈ రీటెస్ట్‌లో కొంచెం మనకి ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇక్కడ కొద్దిగా సేఫ్‌గా ఉంటాం. ఇక మన టార్గెట్‌లు, స్టాప్ లాస్‌లు ఎలా పెట్టుకోవాలంటే, ఈ హై ఉంది గదా! ఇక్కడ డబుల్ టాప్‌లో హై, ఈ హై ఇక్కడ లో ఉంది గదా! ఈ లో ఎంత ఉందో అంత మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్‌లో సగం ఉంది గదా! ఆ సగాన్ని మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒకసారి ఎంట్రీ తీసుకుంటే అది స్టాప్ లాస్ అన్నా హిట్ అవ్వాలి, టార్గెట్ అన్నా హిట్ అవ్వాలి. లేదు అలా కాదు అని మనం మధ్యలో ఎగ్జిట్ అయితే వేస్ట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా పైకొచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం, మళ్ళీ కిందకొస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం, మళ్ళీ పైకెళ్తే ఎగ్జిట్ అయిపోవడం. ఇలా చేశారంటే స్టాప్ లాస్‌లు ఎక్కువ కొడతాయి. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఒకే స్టాప్ లాస్, ఒకే టార్గెట్ పెడితే 15 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్ ఉందనుకోండి. ఏదో ఒకటి హిట్ అవుతుంది. అలా గాకుండా మీరు ఆ ప్రైస్ మూవ్‌మెంట్ చూసి అప్ ఎళ్ళినప్పుడు మళ్ళీ అప్ సైడ్ వచ్చేస్తుందనేసి 5 పాయింట్స్ లాస్‌లో ఎగ్జిట్ అయిపోయారు. మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ కిందకొస్తుంది గదా! అనేసి ఏం జేస్తారు? మళ్ళీ ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ వస్తుంది. అప్పుడు 10 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోతారు లాస్‌లో. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ కిందకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఓహ్! మన సైడే ఎళ్తుంది. మనం తొందరపడి ఎంట్రీ తీసుకున్నాం అని మళ్ళీ ఎంట్రీ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు 15 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అయిపోయింది. ఎందుకంటే 2 టైమ్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ తీసుకొని మళ్ళీ 15 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే ఏమైపోతుంది? 15 పాయింట్స్ ప్లస్ 15 పాయింట్స్ 30 పాయింట్స్ మీ లాస్ అయిపోతుంది. కానీ ఒకే స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోండే వాళ్ళకేమవుతుంది? ఓన్లీ 15 పాయింట్సే అవుతుంది. సో, ఇది మనకొక సైకలాజికల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే ఎమోషన్స్ అనేటివి మార్కెట్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. డబుల్ బాటమ్‌లో గూడా మనం అంతే. ఇవొక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. సో, ఇవి ప్రతిసారి వర్కౌట్ అవుతాయి అంటే, ప్రతిసారి వర్కౌట్ అయ్యేటివి స్టాక్ మార్కెట్‌లోనే లేవు. ప్రాబబిలిటీ మాత్రమే. సో, వర్కౌట్ అయ్యే వాటిని మాత్రమే మనం ఫిల్టర్ చేసి తీసుకోవాల్సుంటది. అది అందుకే చెప్తున్నా. ఫస్ట్ ఫిల్టర్ ఏందంటే మనకి ఒక రెసిస్టెంట్ దగ్గరొస్తే బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. డబుల్ టాప్ ఒక సపోర్ట్ దగ్గర డబుల్ బాటమ్ వస్తే బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. అదే గాని ఈ మిడిల్‌లో వచ్చాయనుకోండి ఇవి వర్కౌట్ అవ్వవు. వచ్చినా మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా లాస్ అవుతాం. ఇంకొకటి ట్రెండ్ అన్నది ఇలా క్లియర్ ట్రెండ్ ఉండాలి. అప్ ట్రెండ్ అంటే హైయర్ హైస్, హైయర్ లోస్ ఏర్పడాలి. డౌన్ ట్రెండ్ అంటే లోయర్ లోస్, లోయర్ హైస్ అనేది ఏర్పడాలి. అలా గాకుండా సైడ్‌వేస్ మార్కెట్ ఉంటది. మీరు వాటిలో చూస్తే చాలా కనిపిస్తాయి మీకు. ఎలా అంటే ఇలా ఒక హై ఉంటది. మళ్ళా ఇక్కడ లో ఉంటది. మళ్ళా ఒక హై ఉంటది. మళ్ళా ఇలా లో ఉంటది. హై, లో ఇలా సైడ్‌వేస్ మార్కెట్. ఇలా చూసారంటే మనం ఎక్కడ చూసినా ఇదొక టాపు, ఇదొక టాపు. డబుల్ టాప్ అయిపోయింది. ఇదొక లో అయిపోయింది. డబుల్ లో అయిపోయింది. ఇలా అనుకుంటాం. ఇలా కుదరదు. ఇక్కడ తీసుకున్నా కూడా మీరు లాస్‌లే అవుతారు. ఎందుకంటే ఇది సైడ్‌వేస్. మీకెప్పుడు ట్రెండింగ్ మార్కెట్ అంటే ఒక క్లియర్ అప్ ట్రెండ్ ఉండాలి. 2 పాయింట్స్ చెప్పాను. థర్డ్ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది కదా! ఈ అప్ ట్రెండ్‌లో ఇక్కడ ఆర్ఎస్ఐ చూసుకోండి. ఆర్ఎస్ఐ గాని, మ్యాక్‌డీ గాని ఒక ఇండికేటర్‌ని యూజ్ చేస్తాం. ఆర్ఎస్ఐ ఇక్కడున్న హై కంటే ఇక్కడున్న హై ఎక్కువ హైలో ఉందా? కొంచెం లోలో ఉందా? లోలో ఉంటే ఆర్ఎస్ఐ మనకి డైవర్జెన్స్ అంటారు దాన్ని. ఆ డైవర్జెన్స్ కూడా మనకి ఒక హింట్ ఇస్తుంది. అది మీకు చార్ట్‌లో చూపిస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. సో, ఇంక మనం చార్ట్‌లో చూద్దాం. ఇక్కడ చూడండి. నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లో క్లియర్‌గా మనకి అప్ ట్రెండ్ అన్నది ఇలా ఉన్నది. ఇక్కడుండి ఇక్కడ చూడండి ఒక హై అన్నది ఏర్పాటు చేసింది. నెక్స్ట్ హై అన్నది ఈక్వల్‌గానే ఉన్నది మనకి ఇంచుమించు. లో అన్నది ఇక్కడ ఒక లో అన్నది ఇక్కడ ఏర్పాటు చేసింది. సో, ఇక్కడ మనకి అర్థమవుతుంది గదా! క్లియర్‌గా డబుల్ టాప్ అనేది ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక టాప్, సేమ్ ఈక్వల్ టాప్. అరౌండ్ 24,500 దగ్గర మనకి డబుల్ టాప్ అనేది ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ టాప్ అంటే ఫస్ట్ టాప్ కంటే సెకండ్ టాప్ మనం ఆర్ఎస్ఐ చూసామంటే చూడండి. ఈ హై ఇక్కడుంది. నెక్స్ట్ హై లోలో ఉంది. కానీ మీరు ప్రైస్ గమనించారంటే ఫస్ట్ హై ఎక్కడుంది? ఇక్కడుంది. నెక్స్ట్ హై ఈక్వల్‌గా ఉంది. కానీ ఆర్ఎస్ఐ మాత్రం డౌన్ చూపిస్తుంది. అంటే సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు. ఓకే. ఫస్ట్ వన్ మనకి ఇది అప్ ట్రెండ్. సెకండ్ వన్ ఒక రెసిస్టెంట్ దగ్గర 24,500 దగ్గర డబుల్ టాప్ అనేది ఏర్పడింది. అండ్ థర్డ్ వన్ మనకి ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపిస్తుంది. అంటే ప్రైస్ కిందకి పడుతుందనేసి. సో, ఇదొక టాపు, ఇదొక టాపు. మనకిది నెక్ లైన్. ఈ నెక్ లైన్ దగ్గర మనం ఇలా డ్రా చేసుకుంటాం.
ఇక్కడ మనకి హై ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఈ రెండిటి మధ్య మనకి ఎంతుంది డిఫరెన్సు? 30 పాయింట్స్ ఉంది. అంటే మన టార్గెట్ మనకి 30 పాయింట్స్ టార్గెట్ ఉండాలి. సో, ఇక్కడ బ్రేకౌట్ చూడండి. ఇప్పుడు మనకి ఎన్ని ఇక్కడ వాలిడ్‌గా ఉన్నాయి. ఒక అప్ ట్రెండ్ వాలిడ్, ఒక రెసిస్టెంట్ దగ్గర డబుల్ టాప్ ఏర్పాటు చేసింది వాలిడ్ అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపిస్తుంది 4 వాలిడ్. ఇంకా మనకి బ్రేకౌట్ అవ్వాలి. ఈ నెక్‌ని ఇక్కడ బ్రేక్ అయింది. మంచి బెటర్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. ఎందుకు బెటర్ క్యాండిల్‌తో బ్రేక్ అయిందంటున్నా డౌన్ సైడ్ చూడండి విక్ అనేది లేదు. అప్ సైడ్ ప్రైస్ పెరగడానికి ట్రై చేసినా మళ్ళీ కిందకొచ్చింది. సో, స్ట్రాంగ్ క్యాండిల్‌తో మనకి బ్రేక్ అయింది. సో, నెక్స్ట్ క్యాండిల్‌లో చాలామంది ఎంట్రీ తీసుకుంటారు. మీకు ఇంతవరకు అదే చెప్పాను. అగ్రెసివ్‌గా నెక్స్ట్ క్యాండిల్ తీసుకుంటే మళ్ళీ పైకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మళ్ళీ పైకొచ్చింది. ఇక్కడికి మళ్ళీ పైకొచ్చి మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయింది. సో, రీటెస్ట్‌లో తీసుకుంటే మనం కొంచెం బెటర్‌గా ఉంటాం. సో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయిందో, నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాండిల్‌లో తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయింది. అండ్ ఇంకా బెటర్‌గా కిందకి చాలా లోకొచ్చింది. సో, మన టార్గెట్‌లో లిమిట్ చేసుకోకుండా ట్రయల్ చేసుకుంటూ ఎళ్ళాలి. మనం 10 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నామా, 5 పాయింట్స్ మన స్టాప్ లాస్ అనేది తగ్గించుకోవాలి. 20 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నామా, మనం కాస్ట్‌కొచ్చేయాలి. 30 పాయింట్స్ మనం ప్రాఫిట్‌లో ఉన్నామా, 10 పాయింట్స్ ప్రాఫిట్‌ని స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. సో, అలా ట్రయల్ చేసుకుంటా ఎళ్తే మనం ఈ మూవ్‌మెంట్ మొత్తాన్ని తీసుకోవచ్చు. మనం ఇక్కడ చూసామంటే ఇది కూడా మనకి ఒక డబుల్ టాప్ లాగా కనిపిస్తుంది గదా! కానీ మనం దీన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెంట్ దగ్గర ఏర్పడలేదు. మిడిల్ ఆఫ్ రెసిస్టెంట్‌లో ఉంది. ఇది మనకి రైజింగ్ వెడ్జ్ అంటారు. సో, ఈ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ కవర్ చేస్తాను. ప్లస్ ఇక్కడ మనం డబుల్ టాప్ లాగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి. ఆర్ఎస్ఐ కూడా మనకి పెద్ద ఫేవర్‌గా లేదు. సో, తీసుకోకూడదు. కానీ దీన్ని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అది నెక్స్ట్ ప్యాటర్న్స్‌లో కవర్ చేస్తూ వెళ్తాను. సో, ఇప్పుడు డబుల్ టాప్ మనకి అర్థమైంది అనుకుంటాను అందరికి. డౌట్‌లేమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనం డబుల్ బాటమ్ చూద్దాం. డబుల్ బాటమ్‌ని నేను స్కిప్ చేస్తున్నా. వీడియో లెంత్ ఎక్కువైపోతుందనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా డబుల్ టాప్ ఎలా ఉంటుందో డబుల్ బాటమ్ కూడా అలానే ఉంటుంది. సేమ్ కండిషన్స్, సేమ్ రూల్స్. మీకు అర్థం అవ్వకుంటే మళ్ళీ అడగండి. మళ్ళీ కావాలంటే డబుల్ బాటమ్‌తో ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది. సేమ్ ఎక్స్‌ప్లనేషనే ఉంటుంది కాబట్టి కట్ చేస్తాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బై బై. జై హింద్.